హాయ్ గైస్, వెల్కమ్ టు ఫైనాన్స్ ఫ్రెండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గైస్, హోమ్ లోన్ గురించి ఈ వీడియోలో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఎవరైనా సరే హోమ్ లోన్ తీసుకున్నా, లేదంటే తీసుకోవాలి అనుకున్నా కూడా ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. హోమ్ లోన్ అనగానే సమ్ లాక్స్ ఆఫ్ అమౌంట్ కదా! చెప్పాలంటే 20,00,000, 30,00,000, 40, 50, 60 ఇలా అయితే ఉంటాయి. 2,00,00,000, 3,00,00,000 వరకు కూడా మనకు హోమ్ లోన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి అంత పెద్ద అమౌంట్ మనం లోన్ రూపంలో తీసుకున్నప్పుడు కట్టేటువంటి విధానం అనేది మనకు పద్ధతిగా తెలియాల్సి ఉంటుంది. లేకపోయినట్టయితే మీరు మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ చేసుకుంటా పోయారనుకోండి, మీ లైఫ్ అంతా కూడా దానికి పేమెంట్ చేసుకుంటానే ఉంటారు. సో, ఈ వీడియోలో హోమ్ లోన్ గురించి డీటెయిల్‌గా అంటే ఒక మాస్టర్ క్లాస్ రూపంలో మీకైతే చెప్తాను. లైక్ హోమ్ లోన్ అంటే ఏంటి? తర్వాత రెపో రేట్‌తో మన హోమ్ లోన్ అనేది ఎటువంటి చేంజెస్ జరుగుతూ ఉంటాయి. దానికి అనుగుణంగా మనం పేమెంట్ చేసే విధానంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలనేది డీటెయిల్‌గా మీకు స్టాట్స్ సహా చూపిస్తాను. సో, వీడియో కొంచెం బోరింగ్‌గా ఉండవచ్చు. ఎందుకంటే ఇక్కడ కొన్ని స్టాట్స్ అనేవి మీకు కనబడుతుంటాయి. లెక్కల రూపంలో మీకు చూపిస్తూ ఉంటాను. బట్ ఇక్కడ బోర్‌గా ఫీల్ అవ్వకండి. ఎందుకంటే ఇది మన లైఫ్‌కి సంబంధించింది. ఇన్‌ఫాక్ట్ చూడండి, ఒక 20, 30, 40 లాక్స్ అంటే కొద్దిమంది మనుషులకి లైఫ్ టైమ్ సేవింగ్స్ అవి. మరి అంత పెద్ద మొత్తంలో మనం పేమెంట్ చేసుకోవాలి, లేదంటే లోన్ తీసుకోవాలనుకుంటే దాని గురించి డీటెయిల్‌గా తెలుసుకోవాల్సి ఉంటుంది కదా! కాబట్టి ఓపికగా వినండి. మీకు ఇది ఖచ్చితంగా వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తుంది. మరి ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా వాచ్ చేసినప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఆలస్యం చేయకుండా డీటెయిల్‌గా వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మరి హోమ్ లోన్ గురించి డీటెయిల్‌గా మాట్లాడుకోవడానికి ముందు చిన్న రిక్వెస్ట్. ఇంతకుముందు ఆల్రెడీ ఎస్‌బీఐ హోమ్ లోన్ సంబంధించి వీడియో అయితే చేశాను. బట్ అక్కడ ఎస్‌బీఐ హోమ్ లోన్స్ ఏ టైప్‌లో మనకు లభిస్తాయి? ఏ విధంగా మనకి వాళ్ళు టెన్యూర్ కానీ, తర్వాత అమౌంట్ కానీ ప్రొవైడ్ చేస్తారనేది కూడా మాట్లాడుకుందాం. కానీ ఈ వీడియోలో మనం జనరల్‌గా అంటే ఎస్‌బీఐ కావచ్చు, యాక్సిస్, ఐసీఐసీఐ కావచ్చు, కెనరా బ్యాంక్ కావచ్చు, ఏ బ్యాంక్ అయినా సరే మనకి హోమ్ లోన్స్ మనకి ఎలా పనిచేస్తాయి? వాళ్ళు ఎలా లోన్స్ మనకి ఇస్తారు? ఎలా పేమెంట్ చేసుకోవాలి? దాని గురించి అయితే మాట్లాడదాం. ముందుగా హోమ్ లోన్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. లైక్ మీరేదన్నా ఒక కొత్త ఇల్లు కట్టుకోవాలి అన్నప్పుడు ఆ కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించి మీ దగ్గర ఏవన్నా ప్రాపర్టీకి సంబంధించి డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి, దానికి లోన్ అయితే మనం తీసుకొని మనకు నచ్చిన విధంగా అక్కడ కట్టుకోవచ్చు. మరి ఇక్కడ ఎస్టిమేషన్ అయితే వాళ్ళేస్తారు. సపోజ్ మీ దగ్గర ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ అక్కడ మీరు సింపుల్‌గా ఆ యొక్క ప్లేస్ డాక్యుమెంట్స్ అక్కడ తీసుకెళ్ళి, నేను ఈ ప్లేస్‌లో నేను ఇంత మొత్తంలో ఇల్లు కట్టాలనుకుంటున్నాను. ఓకే. 30, 40 ఒక బిట్ అనేదనుకోండి. సో, 30, 40లో నేను ఇల్లు కట్టాలనుకున్నట్టయితే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఇలా మొత్తం మీరు ఎంతైతే కట్టాలనుకుంటున్నారో దాని మొత్తానికి ఎస్టిమేషన్ ఎయాల్సి ఉంటుంది. ఎస్టిమేషన్ ఏసిన తర్వాత సపోజ్ మీకు ఎస్టిమేషన్ అనేది ఒక 50,00,000 వచ్చిందనుకోండి. కంప్లీట్‌గా మీరు 50,00,000కి లోన్ పొందలేరు. దాంట్లో 80% వరకు మాత్రమే మనకు ఈ గవర్నమెంట్ బ్యాంక్ వాళ్ళు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. లైక్ ఎస్‌బీఐ కావచ్చు, యాక్సిస్, ఐసీఐసీఐ ఏదైనా కావచ్చు. మరి రిమైనింగ్ 20% మనమే మన చేతి నుంచి పెట్టుకొని ఇల్లైతే కట్టుకోవాల్సి ఉంటుంది. ఇది జనరల్ ప్రాసెస్. మరి ఈ హోమ్ లోన్ టైప్స్ ఏమున్నాయంటే, లైక్ మీ దగ్గర ఫస్ట్ ప్రాపర్టీ ఉందనుకోండి. సైట్ ఉంది. ఆ సైట్‌లో అంటే ఖాళీ స్థలం ఉంది. దాంట్లో మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్నట్టయితే దానికి హోమ్ లోన్ ఇస్తారు. లేదు మన దగ్గర సైట్ కూడా లేదనుకోండి, దానికి కూడా అంటే లోన్ ప్రొవైడ్ చేస్తారు. సపోజ్ మీరు ఎవరి దగ్గరైనా వెళ్లి కొత్తగా ఫ్లాట్ చూసారనుకోండి, ఆ ఫ్లాట్‌లో మీకు నచ్చి ఆ ఫ్లాటు అక్కడ మీరు ఇల్లు కన్‌స్ట్రక్ట్ చేసుకోవాలనుకున్నట్టయితే మీరు ఆ ఫ్లాట్ కొనడానికి అంటే ఆ సైట్ కొనడానికి కూడా మీకు హోమ్ లోన్ రూపంలో ప్రాపర్టీ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో, సైట్‌కి ఇస్తారు. అలాగే మీరు ఇల్లు కట్టుకోవడానికి కూడా మొత్తంగా ప్రొవైడ్ చేస్తారు. ఇక థర్డ్ టైప్ ఏందంటే ఆల్రెడీ కన్‌స్ట్రక్టెడ్ అయినటువంటి ఇంటికి సో, దానికి కూడా లోన్ ప్రొవైడ్ చేస్తారు. లైకు ఎవరో ఆల్రెడీ కట్టేసారు ఇల్లు. సో, ఆ ఇల్లు మీకు నచ్చింది. మీరు కొనుక్కోవాలనుకుంటున్నారు. మరి ఆ ఇంటి యొక్క పత్రాలు తీసుకెళ్ళి మళ్ళీ మీరు ఇల్లు లోన్ పెట్టుకునేసి ఆ ఇంటిని మీరు కొనుక్కోవచ్చు. సో, ఇలా నంబర్ ఆఫ్ టైప్స్ అయితే మనకి హోమ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తారు. సో, ఇవి జనరల్‌గా ఉన్నటువంటి టైప్స్. మళ్ళా వేరు వేరు రకాలు ఉన్నాయనుకోండి, అవన్నీ పెద్దగా మనకు అవసరం లేదు. నార్మల్‌గా అయితే ఇదే. ఇల్లు కట్టుకోవాలనుకున్నా, లేదంటే కట్టుకున్న ఇల్లు తీసుకోవాలనుకున్నా, లేదంటే స్థలం నుంచి ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా ఈ 3 రకాలుగా ఎక్కువ లోన్స్ అయితే మనము తీసుకుంటుంటాం. మరి హోమ్ లోన్ తీసుకున్న తర్వాత మనం సపోజ్ మీరొక ప్లేస్ ఫిక్స్ అయిపోయారు. లేదంటే మీ యొక్క సొంత ప్లేస్ ఉంది. దాంట్లో ఇల్లు కట్టాలని చెప్పి మీరు ప్లాన్ యేసుకున్నారు. ఒక 50,00,000 అవసరం పడతాయి బ్యాంక్ తరపున. మరి 50,00,000 కంప్లీట్‌గా లోన్ తీసుకోవడానికి వెళ్తారు. అంటే మీ దగ్గర ఎక్స్‌ట్రాగా 20% కాకుండా కంప్లీట్‌గా లోనే ఒక 50,00,000 మీకు కావాలనుకోండి. మరి ఆ 50,00,000 లోన్ ఒక 30 ఇయర్స్ టెన్యూర్‌కి మీరు పెట్టుకున్నారనుకోండి. సో, మంత్లీ ఈఎంఐ ప్రకారం తీసుకొని అక్కడ రెపో రేట్ ప్రకారము మనకి ఇంట్రెస్ట్ అనేది పడుతుంటుంది. మరి ఈ రెపో రేట్ ఏంటి అనేది మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. రెపో రేట్ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే, ఇక్కడ మీకు ఒక చిన్న రియాలిటీ అయితే చెప్తాను. మీకు చెప్పా కదా! 50,00,000 నువ్వు లోన్ అయితే తీసుకున్నారు. ఇది 30 ఇయర్స్‌కి. కానీ ఈ విషయం ఏందంటే, మీరు 30 ఇయర్స్ ఎవ్రీ మంత్ ఈఎంఐ పే చేస్తూ వెళ్తుంటే, మీ యొక్క టెన్యూర్ అనేది అంటే 30 ఇయర్స్ పీరియడ్ ఉంది కదా! ఆ పీరియడ్ అనేది ఒక్కసారి పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందని చాలామంది కన్‌ఫ్యూజన్ అవుతూ ఉంటారు. మనకి బ్యాంక్ మోసం చేస్తుంది. హిడెన్ చార్జెస్ నంబర్ ఆఫ్ దీంట్లో పడ్డాయి. అందుకే నాకు 30 ఇయర్స్‌లో కంప్లీట్ అవ్వాల్సిన లోను 34 ఇయర్స్, 35 ఇయర్స్ వరకు ఎక్స్‌టెండ్ అయిందని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. కానీ ఇక్కడ మీకు తెలియని విషయం అయితే ఉంది. అదే రెపో రేట్. మరి ఇంకొక విషయం ఏందంటే, మీరు సపోజ్ ఒక రూ. 40,000 ఈఎంఐ కడుతున్నారనుకోండి. సేమ్ 50,00,000కి ఈ యొక్క 30 ఇయర్స్ లోన్ తీసుకొని 40, 45,000 అలా కడుతున్నారనుకోండి. మళ్ళీ మీరు మధ్య మధ్యలో సపోజ్ 1 ఆర్ 2 ఇయర్స్ కట్టిన తర్వాత మళ్ళీ ఈ రూ. 40,000 అనేది 41,000 అయిపోతుంది. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. అదేంటి నేను పెట్టుకున్న ఈఎంఐని 40,000 కదా! కానీ 41,000 ఎలా అయిపోయింది అంటే, ఇక్కడ కూడా మళ్ళీ రెపో రేటే మనకి
మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఎందుకంటే రెపో రేట్ పెరిగిందనుకోండి ఆబ్వియస్‌గా మీ యొక్క ఇంట్రెస్ట్ రేట్ పెరిగి దానికి తగ్గట్టుగా మీరు ఈఎంఐలో అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే మనకుంటాయి. ఒకటి టెన్యూర్ పెంచుకోవచ్చు. అంటే మీరు కట్టేటువంటి మొత్తం పెరుగుతుంది కాబట్టి దాన్ని మంత్లీ ప్రకారం ఈఎంఐలో మళ్ళీ దాన్ని పెంచుకోవచ్చు ఈఎంఐలు. లేదంటే అదే ఈఎంఐలోనే కట్టేటువంటి అమౌంట్ లేదా ఈఎంఐ యొక్క అమౌంట్‌ని మనం పెంచుకోవచ్చు. ఇలా 2 రకాలుగా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. కాబట్టి బ్యాంక్స్ అనేవి ఆ విధంగా మనకి ఈఎంఐ అమౌంట్ అనేది పెంచుతాయి. లేదంటే టెన్యూర్ అయినా పెంచుతాయి. ఇప్పుడు మెయిన్ పాయింట్ రెపో రేట్ అంటే ఏంటి? జనరల్‌గా మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి తెలుసు కదా! అంటే ఆర్‌బీఐ. ఆర్‌బీఐ అనేది మన బ్యాంక్స్ అన్నిటికి బ్యాంక్స్. మరి ఈ యొక్క ఎస్‌బీఐ కావచ్చు, లేదంటే యాక్సిస్, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సి, కోటాక్ మహీంద్రా, కెనరా బ్యాంకు, అనంత గ్రామీణ బ్యాంక్ ఇవన్నీ నంబర్ ఆఫ్ బ్యాంక్స్ అయితే ఉన్నాయి కదా! నేషనల్ ఎయిడ్ బ్యాంక్స్ ఉన్నాయి. తర్వాత ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అన్నీ ఉన్నాయి కదా! వీటన్నిటికి కూడా లోన్ కావాలనుకున్నప్పుడు ఆర్‌బీఐ వీళ్ళకి శాంక్షన్ చేస్తుంది. శాంక్షన్ చేసేటప్పుడు కొంత ఇంట్రెస్ట్ రేట్ అయితే తీసుకుంటుంది కదా! అదే ఇంట్రెస్ట్ రేట్‌ని మనం రెపో రేట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ ఫిబ్రవరి 2025 ప్రకారం రీసెంట్ టైమ్స్‌లో మనకి రెపో రేట్ కొద్దిగా తగ్గించింది. కొన్ని పాయింట్స్ అనేవి బేస్ పాయింట్స్. తద్వారా మనకి 6.25%కి మనకి లోన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఆర్‌బీఐ ఈ యొక్క బ్యాంక్స్‌కి. బ్యాంక్స్ ఏం చేసుకుంటాయి? ఆర్‌బీఐ నుంచి డబ్బులు తీసుకునేసి మళ్ళీ మనం డైరెక్ట్‌గా ఆర్‌బీఐ నుంచి అయితే మనం లోన్ తీసుకోలేం. మీకేమైనా హోమ్ లోన్ కావాలనుకున్నట్టయితే మీరు ఎస్‌బీఐలోనో, ఐసీఐసీఐలోనో, కోటాక్‌లోనో అప్లై చేసుకోవాలి కానీ ఆర్‌బీఐకి అయితే హోమ్ లోన్ కోసం అప్లై చేసుకోలేరు. ఎస్‌బీఐ మళ్ళీ ఏం చేస్తుంది? మనకి ఆల్రెడీ ఎస్‌బీఐ వాళ్ళకే 6.25%తో మనకి లోన్ దొరుకుతుంది వాళ్ళకి. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? ఒక 2% ఎక్స్‌ట్రాగా యాడ్ చేస్తారు. లైక్ 8.25% లేదంటే 8.5% మీకు ఇంట్రెస్ట్ తీసుకొని పర్ యానమ్ మీకు లోన్ ప్రొవైడ్ చేస్తారు. ఇది రెపో రేట్. మరి ఈ రెపో రేట్ అనేది కొన్ని పాయింట్స్ ఒకసారి గవర్నమెంట్ ఎవ్రీ 3 మంత్స్‌కోసారి, 6 మంత్స్‌కోసారి ఇక్కడ ద్రవ్యోల్బణాన్ని బట్టి, ఇన్‌ఫ్లేషన్ బట్టి, ఇక్కడ ఉన్నటువంటి డాలర్ వాల్యూ కాబట్టి మొత్తం ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఏవైతే మనకి చేంజెస్ జరుగుతుంటాయో, ఎకనామికల్‌గా ప్రతిదాన్ని కన్సిడర్ చేసుకొని గవర్నమెంట్ కొన్ని పాయింట్స్ తగ్గిస్తుంటుంది. కొన్ని పాయింట్స్ పెంచుతూ ఉంటుంది. దానికి తగ్గట్టు సేమ్ బ్యాంక్స్ కూడా మళ్ళీ మనకి ఇంట్రెస్ట్ రేట్ పెంచుతాయి లేదంటే తగ్గిస్తాయి. ఈ పద్ధతి ప్రకారమే మనం తీసుకున్న హోమ్ లోన్ అనేది ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ కింద మనం మాక్సిమం లోన్ ఇవ్వరు. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ తీసుకున్నారంటే మీకు ఎంత రెపో రేట్ పెరిగినా తగ్గినా కూడా ఆ టైంలో మీరు ఏ టైంలో అయితే లోన్ తీసుకున్నారో ఆ టైంలో ఉన్నటువంటి ఫిక్స్డ్ రెపో రేట్ అయితే ఉంటుంది కదా! ఆ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌కే మీకు లోన్ అనేది మొత్తం టెన్యూర్‌కు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కానీ అది మాక్సిమం బ్యాంక్స్ అవాయిడ్ చేస్తాయి. ఫ్లోటింగ్ ఇంట్రెస్టే మనకిస్తాయి. అంటే రెపో రేట్ పెంచినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్‌గా మనకి ఇంట్రెస్ట్ పెంచుతారు. తద్వారా మనకి ఈఎంఐ పెరగడం లేదంటే టెన్యూర్ పెరగడం జరుగుతూ ఉంటుంది. లేదంటే ఆర్‌బీఐ రెపో రేట్ తగ్గించి బ్యాంక్స్‌కి లోన్ ఇచ్చినప్పుడు ఆ బ్యాంక్స్ మళ్ళీ ఆ లోన్‌ని తక్కువ ఇంట్రెస్ట్‌కి అక్కడ ఎన్ని పాయింట్స్ అయితే తగ్గి ఉంటాయో లైక్ 0.25% తగ్గిందనుకోండి సేమ్ 8.5% నుంచి 8.25%కి అంటే 0.25% మనకు తగ్గించి లోన్ ప్రొవైడ్ చేస్తాయి. ఆల్రెడీ ఉన్నటువంటి లోన్స్‌లో కూడా ఈ అడ్జస్ట్‌మెంట్స్ జరుగుతూ ఉంటాయి. అందుకే టెన్యూర్ అనేది తగ్గుతుంది. ఒకసారి పెరుగుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అంతేకాని ఇది బ్యాంక్స్ యొక్క ఫాల్ట్స్ కాదు. లేదంటే వాళ్ళ యొక్క హిడెన్ చార్జెస్ ఏమి కావు. ఈ పాయింట్ కొంతమందికి అర్థం కాదు కాబట్టి ఈ విధంగా ఒక మిస్‌కన్సెప్షన్ అనేది చాలామంది స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఇక ఫైనల్లీ మనం మెయిన్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. అంటే మనం ఒక హోమ్ లోను 50,00,000కి 30 ఇయర్స్‌కి ఏదైనా ఒక బ్యాంక్ నుంచి ఎస్‌బీఐనే అనుకోండి 8.5% నుంచి లోన్ తీసుకున్నామనుకోండి. మరి రీపేమెంట్ ఎలా చేసుకోవాలి? ఎలా చేసుకున్నప్పుడు ఈ 30 ఇయర్స్ యొక్క లోన్ అమౌంట్‌ని మనం టెన్యూర్ అనేది తగ్గించుకోవచ్చు అనేటువంటి పాయింట్‌ని ఇప్పుడైతే బేసిక్‌గా మాట్లాడుకుందాం. ఒకసారి మనం డేటాని అయితే గమనిద్దాం. కంప్లీట్‌గా మీకు సమ్మరైజ్ చేసి చెప్తాను. జాగ్రత్తగా ఒకసారి గమనించండి. ఇక్కడ మనం కంప్లీట్‌గా చూసినామంటే ఇక్కడ 50,00,000 అయితే అమౌంట్ మనం తీసుకున్నాం కదా! మొత్తం లోన్ అమౌంట్ అనేది 50,00,000. లోన్ అమౌంట్ 50,00,000 అలాగే టెన్యూర్ 30 ఇయర్స్. 360 మంత్స్ మనం పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ అనేది 8.5%. ఇదంతా కూడా ఒక శాంపుల్ డేటా ప్రకారం మీకైతే తీసుకున్నాను. మీకు ఒక ఐడియా రావడానికి మాత్రమే ఒక శాంపుల్ డేటా తీసుకున్నా. దీంట్లో కొన్ని వాల్యూస్ అనేవి అటు ఇటు కావచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించారంటే ఈఎంఐ తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్ రేట్ ఇవన్నీ ఉన్నాయి కదా! బ్యాలెన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ కొన్ని హోల్ నంబర్స్‌కి దగ్గర వాల్యూస్‌కి రౌండప్ చేసుకోవడం జరిగింది. కాబట్టి స్లైట్ చేంజెస్ ఉండవచ్చు. 30 ఇయర్స్ కాబట్టి అటు ఇటుగా అమౌంట్ చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. బట్ అవన్నీ జస్ట్ ఇగ్నోర్ చేసుకోండి. మెయిన్ పాయింట్‌కైతే వచ్చేద్దాం. ఇక ముందుగా మనం లోన్ అనేది 50,00,000 తీసుకున్నాం. 30 ఇయర్స్ ఆఫ్ టెన్యూర్ పెట్టుకున్నాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.5% ఉంది. మంత్లీ ఈఎంఐ మనకి ఎంత పడుతుందంటే ఆల్మోస్ట్ 38,446. ఇది ఫిక్స్డ్ కదా! ఇదైతే మనం మైండ్‌లో ఫిక్స్ అయిపోతాం. మీరు ఏది లోన్ తీసుకున్నా కూడా ఈఎంఐ మనం నెలకి ఇంత కట్టాలని చెప్పి ఫిక్స్ అయిపోతాం. మరి 50,00,000 లోన్ తీసుకున్నందుకు గాను మనకి ఇంట్రెస్ట్ కట్టాల్సి ఉంటుంది కదా! ఇక్కడ మీరు గమనించారంటే 88,00,000 వరకు మనం ఇంట్రెస్ట్ పే చేసుకోవాల్సి ఉంటుంది. బికాస్ ఆఫ్ 30 ఇయర్స్ ఆఫ్ టెన్యూర్. చాలా పెద్ద మొత్తం కదా! టోటల్‌గా మీరు కట్టేది 1,38,00,000 వరకు ఈజీగా ఇక్కడ మనం అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి 1.38 క్రోర్స్ అని మనం కట్టాల్సి ఉంటుంది. ఇంత మొత్తంలో మనం పే చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే హోమ్ లోన్స్ అనేవి చాలా కాస్ట్‌లీగా ఉంటాయి. చూడ్డానికి తక్కువ అనిపించినా కూడా మనం కట్టే టైంకి చాలా పెద్ద బర్డెనే మన మీదకి
వచ్చేస్తుంది. ఒకసారి చార్ట్ గమనించామంటే చార్ట్‌లో మీరు ఒకసారి చూసుకోవచ్చు. సో, ఎవ్రీ మంత్ మనం ఎంత పే చేస్తాం? ఈఎంఐ 38,446. ఇక్కడ మీరు గమనించారు కదా! ఇది బ్యాలెన్స్ షీట్. సో, మీరు ఒక ఈఎంఐ కట్టగానే దాంట్లో మీకు ఎంత ప్రిన్సిపల్ నుంచి కట్ అవుతుంది? అంటే 50,00,000 నుంచి ఎంత కట్ అవుతుంది? అలాగే బ్యాంక్స్ ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటాయనేది ఇక్కడ చూసుకోవచ్చు. సో, ఇంట్రెస్ట్ అనేది మీరు కట్టేటువంటి 38,446 రూపీస్ నుంచి కేవలం ఇంట్రెస్ట్ మాత్రమే 34,470 రూపీస్ తీసుకుంటాయి. సో, అర్థమవుతుంది కదా! ఎంత పెద్ద ఇంట్రెస్ట్ అనేది మనం ఫస్ట్ కడతామో. బ్యాంక్స్ అన్నీ కూడా ఎలా కాలిక్యులేట్ చేస్తాయంటే మీ యొక్క లోన్ అమౌంట్‌ని ఫస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ తీసేసుకుంటారు వాళ్ళు. ఇంట్రెస్ట్ అమౌంట్ తగ్గిపోయిన తర్వాత దాంట్లో కొద్ది కొద్దిగా మాత్రమే ప్రిన్సిపల్ అమౌంట్ కట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది కేవలం రూ. 3,000 మాత్రమే. అంటే మీరు కట్టేటువంటి మొత్తం 38,446 రూపీస్ నుంచి కేవలం మీ యొక్క అమౌంట్ తగ్గేది టోటల్ ఔట్‌స్టాండింగ్ అమౌంట్ కేవలం రూ. 3,029 మాత్రమే. ఈ మొత్తం రిమైనింగ్ అమౌంట్ కూడా ఇంట్రెస్ట్ రూపంలో వెళ్ళిపోతుంది. మరి ఇక్కడ బ్యాలెన్స్ చూసుకోవచ్చు. 49,96,971 రూపీస్ ఎగ్జాక్ట్‌గా మీ యొక్క బ్యాలెన్స్ అలాగే ఉంటుంది. ఇలా మీరు కట్టుకుంటా సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ ఇలా కంప్లీట్‌గా 1 ఇయర్ అంటే ఓవరాల్‌గా మీరు ఒక సంవత్సరం పాటు అంటే 12 మంత్స్ గాని పే చేశారంటే కంప్లీట్‌గా ఒక సంవత్సరము కంప్లీట్ అయినట్టు ఈఎంఐస్ పే చేసుకుంటా. దాంట్లో మీకు ఈఎంఐ కట్ అయ్యేది సేమ్ ఉంటుంది. 38,446 రూపీసే ఉంటుంది. సో, ప్రిన్సిపల్ అమౌంట్ రూ. 3,029 నుంచి మీకు రూ. 3,274 మాత్రమే కట్ అవుతుంది. 12 నెలలు మీరు కట్టినా కూడా మీకు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత మిగులుతుందంటే 49,62,202 రూపీస్ మొత్తం అలాగే మిగిలుంటుంది. అంటే 49,62,000 అంటే ఆల్మోస్ట్ ఒక 38,000 మాత్రమే మీరు కట్టారు. అంటే జస్ట్ గెస్ చేయండి. 12 నెలలు మీరు కట్టుకున్నా కూడా ఒక 38,000 వరకు మాత్రమే మీ యొక్క 50,00,000 నుంచి తగ్గింది. ఇలా బ్యాంక్స్ కాలిక్యులేట్ చేస్తాయి. దీని ద్వారానే మనకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మన నెత్తి మీద పడుతుంది. ఇలా మరి కట్టుకుంటే ఆల్మోస్ట్ 1 ఇయర్, 2 ఇయర్, 10 ఇయర్స్ పాటు ఇక్కడ చూడండి శాంపుల్ కోసం చూసినారంటే ఇక్కడ కంప్లీట్‌గా 10 ఇయర్స్ ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది కదా! సో, ఇక్కడ 120 మంత్స్ మీరు కట్టేసారంటే ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ కంప్లీట్ అయినట్టు. సో, 10 ఇయర్స్ కంప్లీట్ అయినా కూడా మనకు ప్రిన్సిపల్ అమౌంట్ అనేది కేవలం రూ. 7,000 వరకు మాత్రమే. సో, మనం కట్టేటువంటి రూ. 38,446 నుంచి కేవలం రూ. 7,000 వరకు మాత్రమే మీ యొక్క ప్రిన్సిపల్ అమౌంట్ లేదా ఔట్‌స్టాండింగ్ అమౌంట్ వచ్చి కట్ అవుతూ ఉంటుంది. రిమైనింగ్ 31,430 రూపీస్ మొత్తం ఇంకా కూడా అది ఇంట్రెస్ట్ రూపంలోనే వెళ్ళిపోతూ ఉంటుంది. సో, ఇక్కడ చూసారంటే మీరు 10 సంవత్సరాలు కట్టినా కూడా మీ యొక్క ఔట్‌స్టాండింగ్ అమౌంట్ ఇంకా ఎంతుంది? 44,30,000 దాకా ఇంకా మిగిలింది. సో, మీరు కట్టిండేది కేవలం 6,00,000 మాత్రమే. 10 సంవత్సరాలు మీరు ఈఎంఐ కట్టినా కూడా. సో, ఇలా బ్యాంక్స్ చాలా పెద్ద మొత్తంలో మనకి ఇంట్రెస్ట్ అయితే పే చేయడానికి రీజన్ ఇదే. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఇంట్రెస్ట్ అమౌంట్ కట్ చేసుకుంటూ ఉంటారు. దాని తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్‌ని మన దాంట్లోంచి మెల్లిగా తగ్గిస్తూ వస్తారు. ఇలా మీరు కిందకి వెళ్లారనుకోండి. సో, రాను ఫైనల్‌గా ఏమవుతుంది? సో, 30 ఇయర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతాయో, ఈ 30 ఇయర్స్ కంప్లీట్ అయినప్పుడు టోటల్ ఈఎంఐ అంతే ఉంటుంది. తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్ మీరు ఎంతైతే కడతారో అంత ఎగ్జాక్ట్‌గా వచ్చేస్తుంది. సో, ఇంట్రెస్ట్ అనేది రాను తగ్గిపోయి ఉంటుంది. అప్పుడు బ్యాలెన్స్ అనేది జీరోకొచ్చేస్తుంది. సో, ఇలా ఆల్మోస్ట్ ఒక 15, 20 ఇయర్స్ వరకు ఇంట్రెస్ట్ ఎక్కువ కడుతుంది. 2 ఈక్వల్‌గా మీకు అంటే ఔట్‌స్టాండింగ్ నుంచి కట్ అవ్వాలంటే దాదాపు సగం సంవత్సరాలు గడిచిపోవాల్సి ఉంటుంది. మరి ఇటువంటి సందర్భాల్లోనే మనం కొద్దిగా బ్రెయిన్ యూజ్ చేసుకొని లేదంటే తెలివిగా ఈఎంఐస్ పే చేసుకున్న ద్వారా ఈ యొక్క పెద్ద మొత్తంలో పడేటువంటి ఇంట్రెస్ట్‌ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. 10 ఇయర్స్ కూడా ఈజీగా తగ్గించుకోవచ్చు. సో, దీంట్లో మీరు చేయాల్సిందల్లా సింపుల్ ఒకటే పద్ధతి చెప్తాను. చాలామంది ఏం చేస్తారంటే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుకోండి. ఇక్కడ మనకి 360 మంత్స్ అంటే ఆల్మోస్ట్ 30 ఇయర్స్ మనం పే చేస్తున్నాం కదా! ఇదే 30 ఇయర్స్ మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో కొద్దిగా 5,000, 10,000 ఇన్వెస్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు పడే ఇంట్రెస్ట్ మొత్తము అక్కడ రిటర్న్ అంటే 12% రిటర్న్ ప్రకారము మీకు ఇయర్‌లీ మీకొచ్చేస్తుందని చెప్తారు. ఇక్కడ 8.5% ఇంట్రెస్ట్ పడితే అక్కడ 12% రిటర్న్ వస్తుంది. ఇంకా మీకు ఒక 4% ఎక్స్‌ట్రాగా అక్కడ రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్తారు. అది కూడా ఒక రకంగా ఓకే. బట్ అక్కడ విషయం ఏందంటే ఎప్పుడైనా సరే మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్స్‌తో కూడినటువంటి విషయం. మార్కెట్ పెరగవచ్చు, తగ్గవచ్చు. సో, పెరిగినప్పుడు మనకి మంచి రిటర్న్ వచ్చిందనుకుంటాము. తగ్గినప్పుడు ఇదేంట్రా బాబు అనవసరంగా దాని బదులు మనం ఈఎంఐ పే చేసుకున్నా కూడా ఇదే కొంచెం తగ్గేది కదా! అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మార్కెట్ మీద ఓపిక ఉండేవాళ్ళు ఆ ప్రకారం ఫాలో చేసుకోవచ్చు. మరి ఇంకో విషయం ఏందంటే బర్డెన్ కూడా ఎక్కువవుతుంది. అంటే ఇక్కడ ఈఎంఐ పే చేసుకోవాలి ఆల్మోస్ట్ 38,000 పే చేయాలి. మళ్ళీ ఇంకొక 10,000 నెలకు కట్టాలి. మరి అది కట్టుకునే ఇబ్బంది కలిగిన వాళ్ళకి ఈ విషయం చాలా కష్టం. అలాగే 30 ఇయర్స్ ఖచ్చితంగా మనము పే చేస్తూనే ఉండాలి ఎవ్రీ మంత్. మరి అంత స్టేబుల్‌గా ఎవరు కూడా ఉండరు నాకు తెలిసి. సో, ఉండే వాళ్ళకైతే బెటర్‌గానే రిజల్ట్స్ ఉంటుంది. సో, అలా కాకుండా మీకొక సింపుల్ ఐడియా అయితే చెప్తాను. సో, ఐడియా ఏంటనేది ఇప్పుడు చూద్దాం. గైస్ మీరు పేమెంట్ చేస్తుంటారు కదా! పేమెంట్ చేసేటప్పుడు మీరు ఒక ఈఎంఐ అనేది ఎక్స్‌ట్రా యాడ్ చేసుకున్నట్టయితే మీకు ఎంత బెనిఫిషియల్‌గా అనిపిస్తుందో మీరే గమనించండి. సపోజ్ ఇక్కడ మనం ఎవ్రీ మంత్ పే చేస్తున్నాం కదా! సో, ఇక్కడ మనం గమనించామంటే ఫస్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేసుకొని ఎగ్జాక్ట్‌గా 38,446 పే చేస్తున్నాం. ఇలా కట్టుకుంటా 12 మంత్స్ వచ్చినప్పుడు సో, 12 నెలలు గడిచిపోయినప్పుడు ఎగ్జాక్ట్‌గా
ఒక ఈఎంఐ మాత్రమే మనం ఎక్స్‌ట్రాగా కట్టామనుకోండి. సో, 12 నెలలు కంటిన్యూగా కట్టుకుంటూ వచ్చారు. మరి 12 నెలలో లేదంటే సంవత్సరం తర్వాత ఒక పేమెంట్ అంటే 38,446 రూపీస్‌ని మీరు ఎక్స్‌ట్రాగా పేమెంట్ చేస్తారు. సో, దానివల్ల మనకేమైతుందంటే ఈ మీరు ఎంతైతే ఎక్స్‌ట్రా పేమెంట్ చేస్తారో అంటే 38,446 మనం ఎక్స్‌ట్రా పేమెంట్ చేస్తాం కదా! ఆ ఎక్స్‌ట్రా పేమెంట్ అనేది ఇక్కడ మీరు గమనించారంటే చూడండి. ఇందులో ప్రిన్సిపల్ అమౌంట్ అనేది 3,274 రూపీస్ మాత్రమే కట్ అవుతుంది. ప్లస్ దీనికి ఈ 38,446 రూపీస్ యాడ్ అయిపోతుంది. సో, ఓవరాల్‌గా ఒక 41,000 వరకు మీకు ప్రిన్సిపల్ అమౌంట్ నుంచి కట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క ఈఎంఐ ఆల్రెడీ కాలిక్యులేటెడ్ అయిపోయింది. మనం కట్టే ఈఎంఐలోంచి వాళ్ళు ఫస్ట్ ఇంట్రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. కొద్ది మొత్తంలో ప్రిన్సిపల్ అమౌంట్‌ని కట్ చేస్తారు. కానీ మనం ఎక్స్‌ట్రాగా ఇంకొక ఈఎంఐ కట్టడం వల్ల ఆ ఎక్స్‌ట్రాగా కట్టిన అమౌంట్ అనేది డైరెక్ట్‌గా ప్రిన్సిపల్ అమౌంట్ లేదంటే ఔట్‌స్టాండింగ్ అమౌంట్‌లోంచే అది డిడక్ట్ అవ్వడం జరుగుతుంది. తద్వారా మనకు ఔట్‌స్టాండింగ్ అమౌంట్ కొద్దిగా తగ్గుతుంది. సో, కొద్దిగా తగ్గిందంటే ఆబ్వియస్‌గా దాని కింది నెలలో మొత్తం కూడా ఈ ఔట్‌స్టాండింగ్ అమౌంట్ మీదే కదా ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ చేసేది. కాబట్టి ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఈఎంఐ కూడా తగ్గుతుంది. లేకపోతే ఇక్కడ మనం ఈఎంఐ తగ్గే బదులు టెన్యూర్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఈఎంఐ సేమ్ కడుతున్నాం. సో, టెన్యూర్ తగ్గిపోతుంది. ఇప్పుడు చూడండి మనం ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఫస్ట్ ఇయర్ కట్టాము, సెకండ్ ఇయర్ కట్టాము, తర్వాత వచ్చి థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఇలా ఎవ్రీ ఇయర్ మనం ఎన్నైతే ఇక్కడ పేమెంట్ చేస్తున్నామో కంటిన్యూయస్‌గా అలా కట్టుకుంటూ వస్తాం. సో, ప్రతి సంవత్సరం ఒక ఈఎంఐ మాత్రమే. తద్వారా మనకి ఫైనల్‌గా ఇక్కడ మీరు గమనించారంటే మనకు లోన్ కంప్లీట్ అయ్యేటువంటి టైంకి మనం ఎన్ని ఇయర్స్ లోన్ కడతామంటే ఇక్కడ చూసుకోవచ్చు. కంప్లీట్‌గా 22 ఇయర్స్ వరకు మాత్రమే మనకు లోన్ అనేది కట్టాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇంకొకటి విషయం ఏందంటే 22 ఇయర్స్ అంటే 21 ఇక్కడ అయిపోయింది. ఓకే. 22 ఇక్కడి నుంచి. సో, ఇక్కడి నుంచి చూసుకోండి. 22 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9 నెలలు. కేవలం 21 సంవత్సరాల 9 నెలల్లోనే మనం ఈఎంఐని కంప్లీట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 22 ఇయర్స్ అనుకోండి. ఇంకా 3 నెలలు తక్కువ. సో, 30 ఇయర్స్ కంటే 23 ఇయర్స్‌కే లోన్ కట్టినట్టయితే 7 ఇయర్స్ మనకి ఈజీగా సేవ్ అయిపోతుంది. 7 ఇయర్స్ అంటే 84 మంత్స్ గైస్. 84 మంత్స్ ఇంటూ 38,446 ఏసుకోండి. ఎంత అమౌంట్ మనకి మిగులుతుందనేది. సో, ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్ కదా! మరి దీన్ని అనుసరించారంటే మీ యొక్క లోన్ అమౌంట్ అనేది చాలా పెద్ద మొత్తంలో తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎవ్రీ టైమ్ మనం కట్టేటువంటి అమౌంట్ అనేది డైరెక్ట్‌గా ప్రిన్సిపల్ నుంచే అంటే ఔట్‌స్టాండింగ్ అమౌంట్ నుంచి తగ్గిపోతుంది కాబట్టి దాని కింద వచ్చేటువంటి ప్రతి నెల కూడా ఈఎంఐ దానికి ఇంట్రెస్ట్ రేటు తర్వాత టెన్యూర్ తగ్గిపోతూ వస్తాయి. కానీ ఇది మనకి ప్రాక్టికల్‌గా చూసామంటే చాలా ఈజీ ప్రాసెస్ ఇది. సంవత్సరంలో ఒకటి ఈఎంఐ కట్టడం అనేది పెద్ద విషయం ఏం కాదు. సో, విషయం కాకపోయినా మీకు కష్టమైనా కూడా కష్టపడి కట్టుకోండి. ఎందుకంటే లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మీరు సేవ్ చేసుకోవచ్చు. ఒకసారి మనం ఎంత ఇంట్రెస్ట్ సేవ్ చేసుకున్నాము, ఒకసారి కాలిక్యులేషన్ గమనించామంటే ఇక్కడ చూసుకోవచ్చు. నేను రఫ్‌గా కాలిక్యులేట్ చేసి చెప్పాను. ఓవరాల్‌గా ఒక 50,00,000 మనం కడుతున్నాం కదా! మనం ఈ లోన్ అమౌంట్ అనేది అంటే ఎక్స్‌ట్రా పేమెంట్ మనం కడుతున్నాం కదా! ఈ ఎక్స్‌ట్రా పేమెంట్ కట్టకముందు మొత్తం 30 ఇయర్స్ కట్టేవాళ్ళం. మరి ఎక్స్‌ట్రా పేమెంట్ కట్టిన తర్వాత 22 ఇయర్స్‌కే కంప్లీట్ అయిపోతుంది. దాంతో ఇంట్రెస్ట్ అనేది మనం ఎక్స్‌ట్రాగా పేమెంట్ చేయకముందు అంటే మనం ఎక్స్‌ట్రా పేమెంట్ చేయకముందు 88,00,000 కట్టాల్సొచ్చేది. మరి ఎక్స్‌ట్రా పేమెంట్ చేసిన తర్వాత కేవలం 49,00,000కే మనం క్లోజ్ చేసుకుంటున్నాం. అంటే మనం టోటల్‌గా ఎంత సేవ్ చేసినట్టు 39,00,000 రూపీస్ వరకు ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా కేవలం ఒక ఎక్స్‌ట్రా ఈఎంఐ కట్టడం ద్వారానే. సో, ఇలా 87 మంత్స్ టోటల్‌గా 7 ఇయర్స్ 87 మంత్స్ వరకు మనం ఈజీగా సేవ్ చేసుకొని 39,00,000 అనేది మనం ఇంట్రెస్ట్‌ని సేవ్ చేసుకోవచ్చు. సో, గెస్ చేసుకోండి జస్ట్ 1 ఇయర్‌కి ఒక ఈఎంఐ కట్టినందుకే. ఇదే మీరు 2 ఈఎంఐలు అంటే 6 మంత్స్‌కోసారి ఎక్స్‌ట్రాగా పేమెంట్ చేస్తారనుకోండి. ఇక ఎంత మిగులుతుందో ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను. గెస్ చేయండి. సో, ఈ షీట్‌లో ఇక్కడ మనం గమనించామంటే పేమెంట్ చేస్తున్నాం కదా! ఎవ్రీ మంత్ పేమెంట్ చేసుకునేటప్పుడు కంప్లీటెడ్ ఇయర్స్, ఈఎంఐ, ఎక్స్‌ట్రా పేమెంట్స్. సో, ఎక్స్‌ట్రా పేమెంట్ ఎలా కడుతున్నాం? ఎవ్రీ 6 మంత్స్‌కోసారి పేమెంట్ కడుతున్నాం. సో, కట్టేటువంటి దాంట్లో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత పోతుంది? దాని తర్వాత మన యొక్క బ్యాలెన్స్ ఎంత మిగులుతుంది ఇక్కడ కనబడుతుంటుంది. సో, ఎవ్రీ 6 మంత్స్ ఇలా సంవత్సరానికి 2 ఎక్స్‌ట్రా ఈఎంఐలు కట్టడం ద్వారా మనకు ఎంతవరకు సేవ్ చేసుకోవచ్చు అంటే కంప్లీట్‌గా కిందకి వచ్చేసినట్టయితే మనకు అర్థమవుతుంది. ఎంతవరకు సేవ్ అవుతుందని చెప్పి. సో, కిందకొచ్చి చూద్దాం. సో, ఇక్కడ చూసారా? కంప్లీట్‌గా 18 ఇయర్స్. జస్ట్ ఇక్కడ 17 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ నుంచి 1, 2, 3, 4, 5, 6, 7. సో, 17 ఇయర్స్ 7 మంత్స్ లోపలే మనం కంప్లీట్‌గా ఈ 50,00,000 లోన్‌ని 8.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌తోనే కట్టుకోవచ్చు. సో, ఇలా చేసుకున్నందుకు గాను రఫ్‌గా మనకు ఎంత మిగులుతుందబ్బా అంటే ఇక్కడ ఒకసారి కాలిక్యులేషన్ అయితే చేశాను చూడండి. సో, 30 ఇయర్స్ అనేది మనం కట్టాలి కదా! కానీ మనం 18 డేస్ 6 మంత్స్‌లోనే కంప్లీట్ చేసేస్తాం. మరి ఒరిజినల్ ఇంట్రెస్ట్ అనేది 88,00,000 అయితే కట్టాల్సి ఉంటుంది. తర్వాత టోటల్ ఇంట్రెస్ట్ మనం కట్టేది 29,00,000 మాత్రమే. సో, సేవ్ అయినది 58,00,000 సేవ్ అవుతుంది. సో, 138 మంత్స్ అంటే 11 ఇయర్స్ 6 మంత్స్ వరకు మీరు కంప్లీట్‌గా సేవింగ్ అనేది చేసినట్టు. అన్ని నెలలు మీరు కట్టాల్సిన పనైతే లేదు. సో, ఇది గైస్. సో, ఈ ప్రాసెస్‌ని మీరు ఫాలో చేసుకున్నారంటే మీ యొక్క హోమ్ లోన్ అనేది ఈజీగా చాలా తొందరగా మీకు క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను జస్ట్ ఇక్కడ శాంపుల్ వరకు మాత్రమే తీసుకున్నా 50,00,000 30 ఇయర్స్ అని చెప్పి. ఇప్పుడు మీరు ఆల్రెడీ హోమ్ లోన్ గురించి ట్రై చేస్తుంటారు కదా! లేదంటే హోమ్ లోన్ తీసుకొని ఉంటారు కదా! సో, ఇప్పుడు మీరు కాలిక్యులేషన్ చేసుకోండి. మీరు ఎంత ఈఎంఐ కడుతున్నారు? అలాగే మీరు ఎంత కట్టాల్సి ఉంది? ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకునేసి ఇప్పటి నుంచి
ఒక 6 మంత్స్‌కోసారి లేదంటే 1 ఇయర్‌కోసారి మీకెంత సాధ్యమైతే అంత కట్టుకోవడానికి ట్రై చేసుకోండి. ఎక్స్‌ట్రా ఈఎంఐ తగ్గిపోతుంది. ఇంకొక ఫైనల్ బెటర్ ఆప్షన్ చెప్తా చూడండి. మీరు ఈ 6 మంత్స్‌కి లేదంటే 1 ఇయర్‌కి కట్టే బదులు ఎవ్రీ మంత్ సపోజ్ ఇక్కడ ఒక 40,000 అనుకోండి. మీకు చేతనైనట్టయితే ఎవ్రీ మంత్ ఒక 3,000 ఎక్స్‌ట్రా కట్టండి. ఎవ్రీ మంత్ 3,000 కట్టడం ఎక్స్‌ట్రా వల్ల ఆ 3,000 డైరెక్ట్‌గా మనకు ఔట్‌స్టాండింగ్ అమౌంట్ తగ్గిపోతుంది కదా! కాబట్టి ఆ ఔట్‌స్టాండింగ్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో దాని మీదే పడుతుంది కాబట్టి అది తగ్గుతూ ఉంటుంది ఔట్‌స్టాండింగ్ అమౌంట్. కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గుతూ ఉంటుంది. మనకి 10 ఇయర్స్ కూడా ఆబ్వియస్‌గా తగ్గిపోతాయి. సో, ఇలా అది ఇంకా బెటర్ ఆప్షన్ అది. ఎవ్రీ మంత్ మీరు కట్టడం ఇబ్బంది అయినట్టయితే 6 మంత్స్‌కోసారి పెట్టండి. 6 మంత్స్‌కి ఇబ్బంది అయినట్టయితే 1 ఇయర్‌కోసారి ఎక్స్‌ట్రాగా కట్టుకోండి. సో, ఇవి గైస్ ఇలా చేసుకున్నట్టయితే మీ యొక్క హోమ్ లోన్ చాలా తొందరగా మీకు క్లోజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇంకా మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే మీ బ్యాంక్‌తో సింపుల్‌గా సంప్రదించండి. వాళ్ళు కంప్లీట్‌గా డీటెయిల్స్ అయితే చేస్తారు. సో, వీడియో కొంచెం లెంతీగా అనిపించవచ్చు. కానీ ఇన్ఫర్మేటివ్ వీడియో ఇది. కొద్దిగా స్టార్ట్స్ వస్తే మీకు అర్థమయ్యాయంటే డామ్ ష్యూర్‌గా మీకైతే యూజ్‌ఫుల్ అవుతుంది. ఇంకా అర్థం కాకపోతే ఇంకోసారి వీడియో చూసుకోండి. మరి ఇంకా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. సో, ప్రతి కామెంట్స్‌కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను గైస్. ఎందుకంటే ఇది ఒక లైఫ్ సేవింగ్ వీడియో ఇది. డామ్ ష్యూర్‌గా మీకైతే యూజ్‌ఫుల్ అయిందనుకుంటాను. యూజ్‌ఫుల్ అంటే మరి లైక్ కూడా మాత్రం మర్చిపోకండి. సో, ఎందుకు కొద్దిగా ఎఫర్ట్ అయితే పట్టింది దీనికి. ఈ వీడియో చేయడానికి, స్టాట్స్ అన్ని మనం కన్సిడర్ చేసుకోవడానికి. మరి ఇది గైస్ వీడియో హోమ్ లోన్ సంబంధించి కంప్లీట్‌గా స్టాట్స్ అలాగే అనాలిసిస్. సో, మీకు నచ్చిందనుకుంటా. నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం డామ్ ష్యూర్‌గా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నా ఛానెల్‌లో చేస్తుంటా. నా ఛానెల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.